అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు అది మా పెరట్లోది సొరకాయ, దాన్ని కోసి క్యారెట్ రెండు కలిపి హల్వా చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, చాలా రుచిగా కూడా ఉంది. చేయటం కూడా తేలిక, తొందరగా చేసుకోవచ్చు. ఇలా చేయండి మీరు కూడాను. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి, చూడండి. ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం. ముందు ఆ సొరకాయని, క్యారెట్ని తోలు తీసుకోవాలి. అలా చిన్న సొరకాయని ఒకటి తీసుకున్నాను, క్యారెట్ పావు కేజీ తీసుకున్నా, పంచదార 200 గ్రాములు, నెయ్యి ఒక 50 గ్రాములు, జీడిపప్పు, కిస్మిస్, పుచ్చగింజలు మీకు కావాల్సినన్ని వేసుకోండి, సరిపోను. ఇప్పుడు అలా తోలు తీసేసి ఆ చివర ఈ చివర కట్ చేసేయండి. ఆ పచ్చగా ఉన్నదంతా తీసేసేయండి. తీసి వాటిని కడుక్కోండి. కడిగి ఇప్పుడు సొరకాయని 4 ముక్కలుగా కట్ చేయండి. ఒక్కో ముక్కని అట్లా కట్ చేసి ఆ మధ్యలో ఆ కండంతా తీసేయండి. తెల్లగా ఉంటుంది కదా ఇత్తులు, అయ్యి అవన్నీ తీసేసేయండి. ఇత్తులు ఉంటే బాగోదన్నమాట, అందుకని ఇత్తులుండ వరకు తీసేసేయండి. తీసేసి వాటిని ఎండు కొబ్బరిది ఉంటుంది కదా తురుముకునేది, దానితో ఆ లావు పక్కన చూడండి, బెజ్జాలు పెద్దగా ఉన్నాయి కదా, ఆ పక్కన తురుముకోండి. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటే ఉడికినాక కూడా కొంచెం పలుకల్లే ఉండి తింటుంటే బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే పాయసంలాగా ఉంటుంది అనమాట. సన్న బజ్జాల పక్కన తురుముకుండా అట్లా లావు బజ్జాలు వేపిన తురుమండి. అలా తురుముకోవాలి. అలా తురుముకుని చక్కగా నీళ్ళు పిండేసేయండి. లేకపోతే ఉడికేటప్పుడు అంతా నీరంతా మెత్తగా అయిపోతుంది, బాగోదు, రుచి రాదనమాట. అందుకని శుభ్రంగా అలా నీరు పిండేసేయండి. పిండేసి పక్కన పెట్టుకోండి. ఇలా పిండితేనే మనకి పెళ్ళిళ్ళలో చేస్తారు కదా, చాలా బాగుంటుంది. అలా పలుకు పలుకుగా తింటా అంటే అలా వస్తుందన్నమాట. అట్లా నీరంతా తీసేసేయండి. తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ని తురుముకోవాలి. క్యారెట్ని కూడా అక్కడ ఆ లావు బెజ్జాల దగ్గరే తురమండి. అంతా దాన్ని కూడా అలా తురిమి ఇక రెండింటిని అలా పక్కన పెట్టుకుని చూడండి, అయిపోయింది తురమటము. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని అలా రెండింటిని 2 ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసుకోండి. కొంచెం వేసి కిస్మిస్లు వేయించుకోండి ముందు. తర్వాత అయితే వేడికి మాడిపోతాయి, అందుకని ముందు కిస్మిస్లు వేయించేయండి. వేయించాటిని పక్కన పెట్టుకుని, అవి పుచ్చగింజలు అన్నమాట, అవి కూడా బాగుంటాయి హల్వాలో, అందుకని వాటిని కూడా వేసుకోండి. అవి కూడా వేయించి పక్కన పెట్టండి. పెట్టి జీడిపప్పును కూడా వేయించుకోవాలి. జీడిపప్పుని మాడిపోయేటట్టు వేయించొద్దు, చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, అలా రంగు వచ్చి అలా మంచి రంగు వస్తే బాగుంటాయి అన్నమాట. వాటిని కూడా వేయించి పక్కన పెట్టి ఇప్పుడు సొరకాయది తురుము వేసుకుని వేయించుకోవాలి. చక్కగా దాంట్లో నీరంతా పోయే వరకు, ఆ పచ్చివాసన అనేది కూడా పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. చూడండి ఎలా వేగుతుందో, అలా వేయించుకోవాలన్నమాట. కాకపోతే నీరు పిండాం కదా, అందుకని ఎక్కువ నీరు రాలేదు. చూడండి, ఆ తడంతా తగ్గిపోయి బాండీ నుంచి చక్కగా వదిలేసింది. అలా వదిలే వరకు వేయించుకుని ఇప్పుడు పంచదార వేసుకోవాలి. నేను ఒక 200 గ్రాముల పంచదార తీసుకున్నాను. సగం పంచదార వేసాను. ఇప్పుడు దీంట్లో కతిమాది క్యారెట్లో కట్టి పెట్టాను అనమాట. చూడండి, నీరెళ్ళే వచ్చింది కదా, ఆ నీరు పోయే వరకు ఎగరనివ్వాలి. కొంచెం యాలకు పొడి వేసాను, ఆ నీరంతా తగ్గుతుంది కదా. ఇప్పుడు కొంచెం జీడిపప్పు, కిస్మిస్, కొంచెం పుచ్చగింజలు వేసి కలుపుకోండి. కలిపి ఇంకొంచెం నీరు తగ్గే వరకు తిప్పుతూనే ఉండాలి, అట్లా వేయించుకోవాలి.
చూడండి బాండీని అట్ట వదిలేసింది కదా, ఇప్పుడు అయిపోయింది అనమాట. దీన్ని తీసి ఇందాక మనం ప్లేట్కి నెయ్యి రాసాం కదా, దాంట్లో ఆ ప్లేట్లో పోసుకుని పలసగా చేసేయండి. మళ్ళీ దానిపైన క్యారెట్ది వేసుకోవచ్చు. రెండు కలపకుండా నేను దేనికి అది చేశాను అనమాట. అలా చాలా బాగుంటుంది. కలిపితే అదొక రుచి వచ్చి ఉంటుంది ఉడికి, ఇలా అయితే బాగుంటుంది. అందుకని నేను ఇలా చేశాను. మీకు నచ్చితే రెండు కలిపేసి చేసుకోండి, కానీ ఇలా బాగుంటుంది అనమాట. అందుకని ఇలా చేశాను. మళ్ళీ బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని క్యారెట్ వేసి ఎంచుకోవాలి. క్యారెట్ తురుముని దీంట్లో నీరు ఎక్కువ రాదనమాట. కాకపోతే పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆ చెమ్మ తగ్గుద్ది కదా నీరు, అది తగ్గే వరకు వేయించుకోండి. అది కూడా అంతే, బాండీ నుంచి వదిలేసింది చూడండి తడిపోతే. అలా వేయించుకుని ఇప్పుడు దీంట్లో కూడా పంచదార పోసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. నేను ఒక 100 గ్రాముల దాకా నెయ్యి ఒక గ్లాసులో తీసుకున్నాను అనమాట. అయితే ఒక 50 గ్రాముల వరకు పట్టింది. కతిమ్మాది పక్కన పెట్టేశాను. నెయ్యి కూడా ఒకటేసారి వేసుకోవద్దు, మరీ ఎక్కువైపోయినా బాగోదు కదా, అందుకని కొంచెం కొంచెం వేసాను నేను. ఒక 50 గ్రాములు పట్టింది అనమాట. ఇప్పుడు పంచదార వేసినాక ఆ పంచదార కరిగి నీరు వచ్చింది కదా చూడండి, మళ్ళీ ఈ నీరు పోయే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. సెగని పొయ్యి ఒకటే ఎక్కువ పెట్టకుండా అటు ఇటు తగ్గించుకుంటూ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇంకా నీరంతా అయిపోయింది, పాకం కూడా చిక్కబడింది. అందుకని ఇప్పుడు అన్నీ జీడిపప్పు, పుచ్చగింజలు, కిస్మిస్లు అన్నీ వేసి కలిపి ఇప్పుడు వాటిని ఇందాక సొరకాయది ఉంది కదా హల్వా, దాని మీద వేసేసి పలసగా చేసుకుని అలా వేడివేడిగా చక్కగా తినేయచ్చు. 2 రోజులు నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 రోజులైనా ఉంటుంది. అలా పెట్టకుండానే ఇంత బాగా చేసాం కాబట్టి 2-3 రోజులు బయట చక్కగా నిల్వ ఉంటుంది. కొన్ని జీడిపప్పు పెట్టి పైన వేసాను అనమాట. ఇలా అవి ఎక్కువ వేసుకుంటేనే హల్వా బాగుంటుంది. ఇలా వేసి చూడండి, ఇలా చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనకు పెళ్ళిళ్ళలో చేస్తారు కదా, ఇలానే చేస్తారు. అది అంతే బాగా వచ్చింది. ఇది కూడా చాలా రుచిగా కూడా ఉంది. చూడండి చక్కగా తెలుస్తుంది, మంచి పాకం వచ్చిందనమాట. చాలా బాగుంది. అన్నీ తీపి, నెయ్యి, ఆ పప్పులు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. చాలా రుచిగా కూడా ఉంది. ఇలా మీరు కూడా చేసి చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.